టాటా డేటా సెంటర్ కానీ, ఈరోజు మిట్టల్ స్టీల్ ప్లాంట్ కానీ, నిన్న లేదు మొన్న 1,80,000 కోట్లతో ప్రధానమంత్రి గారు వేసినటువంటి హైడ్రో పవర్ కానీ, అదేవిధంగా ఈ ప్రాంతానికి అవసరమైనటువంటిది, ఈ ప్రాంతం ప్రధాన కళ రైల్వే జోన్, ఇవన్నీ కూడా సాధించుకోగలిగాం. రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ పెట్టుబడులు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి పూర్తిగా ఈ ప్రాంతం నుంచి వలసలు లేకుండా ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే విధంగా ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తున్నటువంటి లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ఈ ప్రాంతం తరపున, ముఖ్యంగా విశాఖపట్నం నగరం తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి భగవంతుడు శక్తియుక్తులు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. రోజు మాట్లాడుతున్నాం, రోజు చెప్తున్నాం. ఇది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు, ఇప్పుడు సందర్భం కూడా కాదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం. ప్రస్తుతానికి ఇది ఎన్డీఏ కూటమి. ఏ నిర్ణయం అయినా సరే అచ్చెన్నాయుడు ఎక్సో వైజెడ్ నిర్ణయం తీసుకోవడం కాదు, మాట్లాడకూడదు కూడా. ఏ నిర్ణయం ఈ సమయంలో జరిగినా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు పెద్దలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని అది అమలు చేయడమే తప్ప వ్యక్తిగతంగా ఎవరు కూడా ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు వద్దన్నా, ఎవరు కాదన్నా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారు తరువాత నాయకులు లోకేష్ బాబు గారు చిన్న పిల్లల్ని పడుకొని లేపడిగినా, ఎవరిని మీరు కొట్టడిగినా సరే చంద్రబాబు నాయుడు గారి తరపున ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరంటే కళ్ళు మూసుకొని అర్ధరాత్రి లేపినా చిన్న పిల్లవాడికి అడిగినా చెప్పిన పేరు లోకేష్ బాబు గారు. ఇక దాని గురించి మనం వివాదం చేయవలసిన అవసరం కూడా లేదు. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇప్పుడు పదవులైనా